పిఎంసి ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం మితి సర్వత్రా పూజ్యయేత్ అన్నటువంటి విషయం గురించి తెలుసుకోవడం ద్వారా, అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఎలా మన ఆరోగ్యాన్ని మనము అభివృద్ధి చేసుకుంటామో కొంచెం లోతుగా చూద్దాం. మనందరం విన్నాం, అతి సర్వత్రా వర్జయేత్. అయితే ఆరోగ్యానికి ఉన్నటువంటి సూత్రాల్లో చాలా ముఖ్యమైనటువంటిది మితి సర్వత్రా పూజ్యేత్. అంటే మితంగా ఉండాలి. ఆ మితంగా ఉన్నటువంటిది సర్వత్రా పూజ్యేత్. అతిగా ఉంటే అది ఎప్పుడు కూడా వర్జయేతే, ఎప్పుడు కూడా దాన్ని వదులుకోవాల్సిందే. మతి పట్టి గతి విన్నాం కదా. అంటే ఏదైతే మన గతి, మనం నడుస్తున్నటువంటి మన జీవన విధానం ఏదైతే ఉందో దానికంతా మతి అనేటువంటిది ఏ విధంగా ప్రభావితం చూపుతుందో, ఈ మతిని ప్రభావితం చేసేటువంటి సూత్రాల్లో మనకు మితి అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మితంగా ఉండడం అనేటువంటిది ఎలా తెలిసి వస్తుంది చెప్పండి? మితి అనేటువంటిది మన అవేర్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. అవేర్నెస్ పెంచేటువంటి క్రమంలోనే మనకు ఆధ్యాత్మికత ఆదర్శంగా ఉంది. ఆధ్యాత్మికత ఎందుకు చేపట్టాలి అంటే మనకు మనమే ఏది మితి అని తెలిసి వచ్చేలా మనము వ్యవహరించగలుగుతాం. చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు సరిగా లేవు చూడు, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నావు. అయితే అఫ్కోర్స్ ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డినరీకి డిఫరెన్స్ ఏమిటంటే ఆ సింపుల్ ఎక్స్ట్రానే. అది ఏమిటంటే నీవు ఇంకా అడిషన్ చేసుకోవాల్సింది. కానీ మితి ఏం చెప్తుందంటే ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని తీసివేసేయి. ఆ గమనం అనేటువంటిది, ఆ అవేర్నెస్ అనేటువంటిది ఏది నీ జీవితంలో ఎక్స్ట్రాగా ఉంది చూడు అనేటువంటిది చూపిస్తుంది. మితంగా ఉంటే ఆ ఒక మితంకు, ఆ మితంగా ఉండేటువంటి జీవన విధానం ఏం చేస్తుందంటే ఒక యాక్ట్కు, ఒక పనికి ఇంకొక పనికి మధ్య ఉన్నటువంటి దానిలో నిన్ను స్థితం చేస్తుంది. పనిలో పూర్తిగా నిమగ్నం అయితే పనియే మోక్షం అన్నారు. కానీ పనికి మధ్య అవిరామ పరిశ్రమ కాకుండా సవిరామ పరిశ్రమ, ఆ విరామం అనేటువంటిది ఉంటే, అందుకే విశ్రాంతి కానీ మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటే, టేకింగ్ బ్రేక్ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ది బేసిక్స్ అనేటువంటిది, లేదా బ్లిస్ అనేటువంటిది మనకు ఏ విధంగా ఉందో, మనము మితంగా ఉండడం అనేటువంటిది మన పట్ల మనకు అవగాహన పెంచుతుంది. ఎప్పుడు కూడా మనము పూర్తిగా నింపుతున్నాం అనుకోండి కడుపును, మనకు ఆకలి విలువ తెలియదు. ఎప్పుడు కూడా నీవు సంసారంలోనే ఉన్నావు అనుకోండి, నీకు ఆ సర్వేశ్వరుని తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా కూడా ఒక మితంగా ఉండాలి. మితంగా ఉన్నటువంటిది పూజ్య వస్తువు. పూజ అంటే ఏదో కొబ్బరికాయ కొట్టడము, పండ్లు లేకపోతే పూలు సమర్పించడం కాదు. ఆ విగ్రహం ఏదైతే నిగ్రహించుకొని కదలకుండా ఉందో, ఎప్పుడైతే మనసు కదలకుండా ఉన్నటువంటి తత్వంలో ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి మాధవుడు మనకు కనిపిస్తాడన్నట్టు. ఆ పూజ అనేటువంటి పూజ్యయేత్ అంటే ఒక అతిథిని గౌరవించేటువంటి దేవుడిలాగా మనం చూస్తూ గౌరవించేటువంటి తత్వము. ప్రతిదాన్ని కూడా నువ్వు గౌరవిస్తూ ఉంటే, శరీరాన్ని గౌరవిస్తూ ఉంటే, నీవు ప్రకృతిని గౌరవిస్తూ ఉంటే, నీ ఆహారాన్ని గౌరవిస్తూ ఉంటే, నీ సంబంధ బాంధవ్యాలను నీవు గౌరవిస్తూ ఉంటే అక్కడ ఆరోగ్యం రాదు. పూజ్యయేత్ అంటే ప్రతిదీ కూడా నీవు గౌరవించేటువంటి స్థితిలోనే ఉంది. ఎక్కడ కూడా తిరస్కారం లేదు. తిరస్కరిస్తూ ఉంటే నువ్వు తిరుమలేశుడు ఎప్పటికీ కూడా కాలేవు, దేనైనా తిరస్కరిస్తుంటే. అందుకే నేను అంటూ ఉంటాను, బ్లిస్ ఈజ్ ఎవ్రీవేర్. ఆనందం అనేది అంతటా ఉంది. యూ మస్ట్ హ్యావ్ ఐ టు సీ, హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్స్ టు షేర్. అంతటా బ్లిస్ ఉంది. దాన్ని చూసేటువంటి కళ్ళు నీకు ఉండాలి, దాన్ని గమనించగలిగేటువంటి హృదయం ఉండాలి, పంచుకునేటువంటి చేతులు ఉండాలి. నువ్వు దేన్ని కూడా మార్చడానికి లేవు. అన్నింటినీ కూడా ఆనందించడంలోనే నీకు సమయం నీకు తెలియకపోతే, దానిలోనే పూర్తిగా నీవు గడిపితే, ఇక ఈ జీవితాన్ని మళ్ళీ ఇక మరు జన్మ లేకుండా చేసుకోవడం కాదు, ఎన్ని జన్మలైనా ఎత్తి. అందుకే అంటుంటారు, ఒక సర్జన్ నేను మళ్ళీ డాక్టర్గానే పుట్టాలి లేదా సర్జన్గానే రావాలి. ఒక స్త్రీ చెప్తూ ఉంటుంది, నేను మళ్ళీ ఆడవారిగానే పుట్టాలి. అంటే ఇంత మాధుర్యం ఉంది. ఎప్పుడు ఈ మాధుర్యం అనేటువంటిది జీవితంలో ఉన్నటువంటి అందచందాలు మనకు తెలిసి వస్తాయంటే ఆ మితిలో ఉన్నప్పుడే. మితి సర్వత్రా పూజ్యయేత్ అన్నటువంటి స్థితిలో ఉంటే, పూజలో ఇదే మనకు తెలిసి వస్తుంది. నిజానికి దేవుడు అంతటా ఉన్నప్పటికీ విగ్రహానికి పరిమితం చేసినట్లుగా ఆ కదలకుండా ఉన్నటువంటి విగ్రహాన్ని చూస్తూ మనసు నిగ్రహం చేసుకుంటున్నప్పుడు, అన్నింటినీ అర్పిస్తున్నప్పుడు దేన్ని అర్పించాలి? అందమైనటువంటి కదా, పూలు అందమైనటువంటిది, ప్రసాదము అందమైనటువంటిది. వాటిని అర్పిస్తున్నప్పుడు ఏవేవి నాలో అందచందాలు ఉన్నాయి, ఏవేవి నాలో ఉన్నాయన్నటువంటి ఆ గమనిక అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి
పూజ అనేటువంటిది ఈ రకంగా ఎక్కడ పూజ చూస్తున్నాం చెప్పండి? ఏదో కోరికలు మనము కోరుకోవడానికి పూజ అనుకుంటున్నాం, ఏదో ఇంతవరకు పాపం చేశాం కాబట్టి దాన్ని ఆ హుండీలో వేసేటువంటి క్రమంలో మనం రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్తూ అక్కడ దేవుళ్ళను మనము దర్శించుకుంటే చాలు పాపాలన్నీ కూడా పోతాయి. ఎలా అయితే మనము కాశీకి వెళ్ళినప్పుడు మనం వదిలేసి రావాలంటున్నాను, ఏది వదులుతున్నాను చెప్పండి? ఇంకా రకరకాలవన్నీ కూడా ఏదైతే ఎక్స్ట్రా ఉందో, ఏదైతే అతిగా ఉందో ఆ అతిని నువ్వు వదిలేస్తే ఆ మితంలో జీవిస్తూ ఉంటే మితం నీకు చెబుతుంది, చూడు చూడు మాధవుడు ఇక్కడ ఉన్నాడు చూడు అని చెప్తుంది. ఆ పూజ్య వస్తువు ఆ మాధవతత్వం అనేటువంటిది మితంలో ఉంది అని మనకు అవగాహన కలుగుతుంది. అందుకే మధ్య మార్గం ఎందుకు చెప్పారంటే ఆ మధ్య మార్గంలో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ నీకు అవసరం లేదు. మరీ అతిగా ఆనందం వద్దు, అతిగా దుఃఖం వద్దు, మధ్యలోకి వస్తే అక్కడ అన్నీ ఉంటాయి, సమ్మిళితం ఉంటాయి అన్నట్టు. అది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అందుకే అన్నిటికి కూడా ఒక వైరాగ్య స్థితిలో ఎందుకు జ్ఞాని ఉంటాడంటే అన్నింటినీ కూడా అంటనట్టు ఉంటాడు, అన్నింటినీ సమస్థితిలో ఉంటాడు. సమస్థితి అంటే అక్కడ బాధను కష్టాన్ని ఒకే రీతిలో చూసినటువంటి వాడు కాదు, ఆ మిళితమైనటువంటి ఆ స్థితిలో ఉంటాడు. కాబట్టి దేనికి పొంగిపోడు, దేనికి కూడా కృంగిపోయేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే తన స్థితిలో ఆ మితమైనటువంటి స్థితిలో, మితం ఎప్పుడు కూడా నీతో నిన్ను లయం చేసేలా చేస్తుంది. ఏదైతే ఆ లయం అన్నారో ఆ మితం అనేటువంటి ఆరోగ్య సూత్రం ఏం చెప్తుందంటే నీ గతిని మారుస్తుంది. నీవు ఏదైతే సద్గతి అంటున్నావో, సన్మతి అంటున్నావో దాని వైపుగా మితం. చూడండి, వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ అంటే కొద్దిగా పలుమార్లు తీసుకోవడం. మనం 3 పూటలా తీసుకోవడం అలవాటైంది. అయితే విన్నాం, మనము 1 పూట తీసుకుంటే వారు యోగి, 2 పూటలా తీసుకుంటే భోగి, 3 పూటల ఆహారం తీసుకుంటే వాడు రోగి అని ఎందుకన్నారంటే ఎక్కువగా మనము నింపాల్సినటువంటి అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది విన్నాం, దాదాపు 12 to 16 అవర్స్ గ్యాప్. కానీ మనం ఒక ఆహారానికి ఇంకొక ఆహారానికి అంటే 2 పూటల తింటే భోగి అనేటువంటిది ఎలా ఉందో మనము దాన్ని పాటిస్తే చాలా వరకు అధిక క్రొవ్వు పేరుకోదు, రకరకాల దీర్ఘకాలిక జబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి. ఏదైతే ఉపవాసం అనేటువంటిది ఏదైతే ఉందో అంటే ఏది కూడా ముట్టవలసినటువంటి ఆ జీవన విధానం కంటే కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేటువంటిది మనలో క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా కూడా మనం కాపాడుతుంది. శరీర వ్యవస్థను సక్రమమైనటువంటి రీతిలో ఉంచేదానికి సహకరిస్తుంది అనేటువంటిది సైన్స్ కూడా ఒప్పుకొని ఉందన్నట్టు. అందుకే మితం అనేటువంటిది ఎక్కడైతే ఉందో ఈ మితం గురించి మధ్య మార్గంలో చెప్పబడి ఉంది. మీరు అడగవచ్చు, ఎందుకు మధ్య మార్గం అనేటువంటిది గొప్ప ఆరోగ్య సూత్రం అంటే ఎక్కువ ఆనందం కూడా నీకు పనికిరాదు. ఎందుకంటే ఆనందాన్ని కూడా నువ్వు గమనించగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు ఎంత ఈ శరీరము నీ జీవితంలో ఆనందాన్ని రంగరింప చెయ్యాలి అనేటువంటిది అర్థమవుతుంది. ఎక్కువగా అందుకే అంటుంటారు నవ్వు 4 విధాలా చేయటం అంటుంటారు. ఎక్కువ నవ్వుతున్నావు అనుకోండి, నీవు ఆనందంగా ఉండొచ్చేమో కానీ పక్కవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి తగ్గించుకో. చిరు దరహాసం ఏదైతే నేను స్మైల్ బ్రెత్ అవేర్నెస్ ద్వారా చెప్తుంటానో, చిరునవ్వు అనేటువంటి ముఖం మీద కలిగి ఉండి శ్వాసను కూడా చిరునవ్వుతో చూస్తూ అలా చూస్తున్నప్పుడు శ్వాస క్రమంగా చిన్నదవుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ స్మైల్స్ అంతా ముఖమంతా నింపుతూ, శరీరం అంతా నింపుతూ, ఎక్కడైనా కష్టం ఉంటే నీ శరీరంలో బాధ ఉంటుంది కదా, జబ్బు వలనో లేకపోతే నొప్పుల వలనో, దాన్ని కూడా నువ్వు చిరునవ్వుతో చిరు మందహాసంతో చూస్తుంటే అక్కడ చిరునవ్వులు విరబూస్తాయన్నట్టు. ఇక్కడ నింపినటువంటి వాడు ఊరికే ఉంటావా? ఇక్కడ నిండిన తర్వాత అంతటా నింపాలని కోరుకుంటావు కదా. చుట్టూ ఉన్నటువంటి సమాజము, నీ కుటుంబము, నీ ప్రకృతి అంతటా కూడా ఈ చిరునవ్వును నింపాలని అనుకుంటాం కదా. ఎలా అయితే ధ్యానం నేర్చుకున్న తర్వాత ఆ ధ్యానాన్ని ఎందుకు అందరితో పంచుకోవాలనుకుంటామంటే ఈ పంచుకోవడంలో మనకు తెలిసి వస్తుంది, ఆహా ఇంత గొప్ప అనుభవం నాలో కలిగి ఉంది కదా. ఏదైతే మనము ఇసుకలాగా ఉన్నటువంటి మన జ్ఞానము మనం వజ్రంలాగా అవుతుంది. 2 పరమాణువులు సేమ్. ఏదైతే మనం శాండ్ అంటున్నామో అది డైమండ్ లాగా అవుతుంది అన్నట్టు. అందుకే మనం ఆ పంచుకున్నటువంటి నేపథ్యంలో ఈ చిరుదరహాసం అంతటా నింపి చివరకు మన యొక్క బాధ నొప్పిని కూడా చిరునవ్వుతో చూస్తూ ఉంటే మనకు తెలిసి వస్తుంది ఏది మితము, ఏది మనకు సమ్మతము. మితం ఎప్పుడు కూడా సమ్మతం. మితంగా ఉన్నటువంటి వారు అందుకే చూడండి ఊరికే ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బాగుంటుందేమో కానీ దాని ఇబ్బందులు దానికి వస్తాయా లేవా? అందుకే ఏది కూడా ఎక్స్ట్రా అనేటువంటిది నీవు చేయొద్దు అనేటువంటిది ఎందుకు చెప్తుంటారు? ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయొద్దు అనేటువంటి మాటలు మన చిన్నప్పటి నుంచి విని ఉంటాం. యాక్షన్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. మితంలో ఉన్నప్పుడు మనం యాక్టివిటీలో ఉంటాము.
మితంలో లేనప్పుడు, అతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్ యాక్షన్ జరుగుతుంటుంది. అప్పుడు ప్రకృతి చెప్తుంది, చూడు చాలా ఓవర్ యాక్టెడ్గా నువ్వు ఉన్నావు. ఎక్కువ తింటే మనకు ఆయాసం రాదు. ఎక్కువగా మనము లవ్లో ఉన్నామనుకోండి, మిగతా విషయాలన్నింటినీ మనము మర్చిపోతాం కదా. చదువు మీద ఉండదు, లేకపోతే మన వృత్తి మీద మనకు ఏ విధంగా వ్యాపకం మీద మనము ఏ విధంగా మనసు లగ్నం చేయలేమో, ఏది కూడా అతి పనికి రాదు. అతి సర్వత్రా వర్జయేత్, వర్జ్యం అది, దాన్ని వదులుకోవాలన్నట్టు. అయితే మనము మితి సర్వత్రా పూజ్యయేత్ అంటే అది పూజ్యం అన్నట్టు, చాలా గొప్పదైనటువంటిది. ఆ మితంలో మనము ఉన్నట్లయితే. ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ చాలా ఆయాసంగా ఉంది సార్, చాలా కష్టంగా ఉంది సార్, రకరకాల ఈ టెస్టులు చేయండి, ఆ టెస్టులు చేయండి అని మన గూగుల్లో చూసి చెప్తారు కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డాక్టర్కి చెప్తారన్నట్టు, ఈ మందులు మాకు లిస్ట్ తీసుకొచ్చానండి, ఈ మందుల్లో ఏది కరెక్ట్ మందు, మీరే దానికి టిక్ కొట్టండి, నేను 5 రోజులు వేసుకోవాలండి, నాకు 3 రోజులు చాలు కదా. ఈ విధంగా అంటే వైద్యశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి డాక్టర్లకు కూడా ఏ విధంగా అయితే మన స్వంత జ్ఞానమో, విపరీతమైనటువంటి జ్ఞానం కొన్ని అవసరం లేదు. అదే మనం విని ఉంటాం, ఏదంటే మనమే అన్ని పనులు చేయాల్సిన అవసరం లేదు. పని చేసే వారికి ఆ పనిని అప్పచెప్పడం అనేటువంటిది కూడా లీడర్షిప్ క్వాలిటీ ఎలానో, ఇక్కడ ఏమైందంటే ఆ గూగుల్లో చదివేసేసి ఈ టెస్టులు ఇదే, మీరే ఇవన్నీ చేయండి సార్ అంటే డాక్టర్లు చెప్తున్నటువంటి తీరు మనం చూస్తుంటాం. ఈ మందులన్నీ మీరు రాయండి, తక్కువ మందులు రాస్తే తక్కువ జ్ఞానం ఉన్నటువంటి డాక్టర్గా అనుకుంటారు. మంచి డాక్టర్ అంటే ఎక్కువ మందులు రాయకూడదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్క ట్యాబ్లెట్ రాశారనుకోండి, 2 ట్యాబ్లెట్స్ రాస్తే ఈయనకు పూర్తి జ్ఞానం లేదేమో, ఒక్క టెస్ట్ చేస్తే ఇతనికి పూర్తిగా ఆయనకు దానికి అండర్స్టాండింగ్ లేదేమో, మాస్టరీ లేదేమో అనేటువంటిది ఎలా అనుకుంటారో ఆ పేషెంట్ చెప్పాడు. ఆయాసంగా ఉంది సార్, నేను అనుకుంటున్నాను నాకు అపెండిసైటిస్ ఉందేమో, లేకపోతే నాకు గ్యాస్ట్రిక్ పెప్టిక్ డిసీజ్ ఉందని తనే డయాగ్నోస్ అన్నీ చెప్తున్నాను అన్నట్టు. ఇలా అడిగితే సరే ఇంకా ఇచ్చాడు కదా, అవకాశం ఇచ్చాడు కదా, రకరకాల టెస్టులు చేసుకునేటువంటి అవకాశం ఇస్తే సరే అన్ని టెస్టులు చేశాడు అన్నట్టు. మామూలుగా ఏ టెస్టులు కూడా అవసరం లేదన్నట్టు, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే. అందుకే డాక్టర్లు ఇంతకుముందు ఏం చేశారంటే ఇప్పుడున్నటువంటి రకరకాల టెస్టులు కాకుండా పేషెంట్ రావడంతోనే 50% డయాగ్నోస్ చేసేవాళ్ళు, ఇది ఈ జబ్బు ఉందని తెలుసుకునేటువంటి వారు. వారి యొక్క మాటలు, వారి యొక్క హిస్టరీ తీసుకోవడంతోనే దాదాపు ఆల్మోస్ట్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయ్యేది. ఇన్వెస్టిగేషన్స్ ఏమిటంటే సపోర్టివ్ అన్నట్టు, ఇది ఉందనుకుంటున్నాను, నేను దీనికి ఇది ఉండొచ్చేమో, ఇది కాకపోతే ఇది అని అన్నప్పుడు ఏది డెఫినెట్గా ఇది అని చెప్పడానికి ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇప్పుడు అన్నీ ఎందుకు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారండి. డాక్టర్లు దేవుళ్ళు అనుకుంటే, ఇది ఒక గాడ్లీ ప్రొఫెషన్ అనుకుంటే ఎందుకు ఇంత కమర్షియల్గా అయ్యారంటే ఇదంతా కూడా నేనంటాను డాక్టర్లను తప్పు పట్టడానికి లేదు. పేషెంట్ ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు కదా. వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ మాస్టర్ విల్ అపియర్ అన్నట్లుగా మనలో ఆ సరైనటువంటి ఉత్సాహం ఉంటే, సరైనటువంటి తెలుసుకోవాలన్నటువంటి, లబ్ధి పొందాలన్నటువంటి తపన మనకుంటే మనల్ని ఎవరూ మోసం చేయలేరు. అందుకే అంటుంటారు, మోసపోయేటువంటి వారు ఉన్నంత వరకు మోసగించేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ మోసపోయేటువంటి ఆ విక్టిమ్ కాన్షియస్నెస్ కంటే విక్టర్ కాన్షియస్నెస్ నీలో లేదు. కాబట్టే నువ్వెప్పుడు మోసపోతుంటావు. అందరు నన్ను మోసం చేశారని వాపోతున్నారంటే అది మనలోనే పొరపాటు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సరే డాక్టర్ అన్ని టెస్టులు చేశాడు, రకరకాల టెస్టులు చేశాడు, అవసరం లేని టెస్టులన్నీ చేశాడు. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది, నాకు మీరు సరిగ్గా డయాగ్నోస్ చేయండి. నేను గూగుల్ సెర్చ్ చేసి రకరకాలవన్నీ చూసిన తర్వాత నాకు ఒక డయాగ్నోస్ ఉంది, ఏం టెస్టులు చేయాలో నాకు తెలుసు. కానీ ఇలా చెప్పేటప్పటికీ డాక్టర్ అవన్నీ కూడా అవసరం లేకపోయినా చేసి మందులు రాశాడు అన్నట్టు. ఊమాస సమోసాలాగా అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అని రాస్తే అప్పుడు పేషెంట్ అన్నమాట, ఇన్ని మందులు రాస్తారా, నాకు ఈ మందులు పట్టేటువంటి స్పేస్ ఖాళీ నా పొట్టలో ఉంటే ఉదయము నేను ఇంకొక 20 ఇడ్లీలు లాగించి ఉండేవాడిని ఎక్కువగా అన్నమాట. అంటే అతిగా తీసుకున్నటువంటి అక్కడ ఆహారమే ఇప్పుడున్నటువంటి ఆయాసానికి కారణమైంది. ఎందుకండి మన జీవితం ఎప్పుడు సవ్యంగానే ఉంటుంది. సవ్యంగా కాదంటే సింపుల్గా ఉంటుంది, సరళంగా ఉంటుంది, సృజనాత్మకంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఎందుకు మనకు అస్తవ్యస్తంగా కనిపిస్తుంది, అడ్డదిడ్డంగా కనిపిస్తుంది, ఎందుకు అనారోగ్య భరితంగా కనిపిస్తుంది అంటే మనము ఆ అతిలో జీవిస్తున్నామని అర్థం. అతిగా ఏది ఉన్నా కూడా, అందుకే చూడండి అతి బరువు అన్నారు, అతి నిద్ర అన్నారు. అతిగా ఉన్నటువంటిది అన్నీ కూడా మనకు అడ్డంకులుగానే అవుతాయి, ప్రతిదీ కూడా అడిక్షన్స్గానే అవుతాయి అన్నట్టు. కాబట్టి అతి అనేటువంటి దాన్ని మనము గమనించడం అనేటువంటిది మనం ఎప్పుడైతే చేస్తామో, దాన్ని ఎక్కడ మనం అతిగా మనం ఉన్నాము, రైట్ డౌన్ ఆల్ యువర్ థాట్స్. ఒకసారి మీ ఆలోచనలన్నీ రాసుకోండి. రోజు ఒక్కసారి మీ జీవన విధానం అంతా కూడా నేనేం చేశాను,
నా జీవితం చాలా గొప్పగా ఉండాలని ప్రతి ఒక్కరు అంటుంటారు. కానీ ఎంత గొప్పగా నువ్వు శ్రద్ధ పెడుతున్నావు, ఎంత గొప్పగా దాన్ని ఇంక్లూజన్స్ చేస్తున్నావు, దానికి తగ్గట్టుగా నేర్చుకుంటున్నావు, ఆ విధంగా అమలు చేస్తున్నావు. నీకు జ్ఞానం ఉండొచ్చేమో, కానీ ఇది ఎక్కడ అమలు పరుస్తున్నావు? అమలు చేయింది ఏది కూడా అనుభవం కాదు కదా, అనుభవమే కదా జ్ఞానము. జ్ఞానం వల్లనే ముక్తి అనేటువంటిది ఈ విధంగా కపిల మహాముని చెప్తారో. ఎప్పుడు కూడా ఈ అతిని గమనించవలసింది మనమే. పక్కవారు చెప్పినటువంటిది ఎప్పుడు కూడా మనము అది ఇంపోజిషన్ అవుతుంది. ఎప్పుడైతే మనం గమనిస్తామో అది కంపోజిషన్ అవుతుంది. అంటే మనమే కంపోజ్ చేస్తాం. మన జీవితానికి మనం సృష్టికర్త అన్నాం కదా, మన జీవితాన్ని మనమే మలుచుకునేటువంటి స్థితిలో ఉన్నామన్నారు కదా. ఎవరో మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నారు అని వాపోయేదానికంటే, వాళ్ళు ఇట్లా చేశారు అనేటువంటి ఈ విషయాల్లోనే తలమునకలు అయ్యేటువంటి దానికంటే, ఏది అతి అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి దాని ప్రాముఖ్యత ఎవరికి ఉందంటే, ఎవరు దాన్ని పట్టించుకోవాలి అంటే మనమే పట్టించుకోవాలి. మనల్ని పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ అతి ఉందనేది అర్థమవుతుంది. ఒకసారి రాసుకుంటే, నేను రోజులో ఎంత ఆనందంగా జీవించాను, నా వృత్తిని నేను ప్రేమిస్తున్నానా, నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నానా, నా దేహాన్ని నేను ఇష్టపడుతున్నానా, ఎంత అతిగా నేను నా జీవితాన్ని ఒకదానిలోనే పూర్తిగా ఉండిపోయాను. జీవితం అంటే మల్టీ డైమెన్షనల్ కదా, జీవితం అంటే అన్ని కోణాలు ఉన్నాయి కదా. ఎలా అయితే మనం తీసుకుంటున్నటువంటి ఆహారంలో ఒక పప్పు మాత్రమే ఉందనుకోండి, పప్పు కాకుండా రసము, సాంబారు, తర్వాత కూర, అప్పలము, ఇలా అన్నీ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అన్నింటిని మనం చూడాలంటే అతి అనేటువంటిది మన జీవితాల్లో వర్జయేత్. మితి సర్వత్రా పూజయేత్. మితిలో ఉన్నామనుకోండి, అన్ని మితంగా టేస్ట్ చూస్తాం. అన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ బికమ్స్ చాయిస్, ఛాన్స్ కాదు. చాలా వరకు కూడా అతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవితం ఒక ఛాన్స్ అవుతుంది. ఎప్పుడైతే మితంలో ఉంటామో చాయిస్ అవుతుంది, జీవితం ఎంపిక అవుతుంది. ఎంపిక ఉన్నటువంటి వాడికి ఎలా ఉంటుంది చూడండి. ఎందుకు ప్రతి ఒక్కరూ ఐశ్వర్యం ఎక్కువగా సంపాదించాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలంటే, డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఏది కావాలో తీసుకుంటాం. లేకపోతే మనము ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది జీవితంలో. నువ్వు ఎదుగుతున్న కొద్దీ, అందుకే ధ్యానము, జ్ఞానము, ఆచార్య సాంగత్యము, సద్గ్రంథ పఠనము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనము ఏది అతి అనేటువంటి దాన్ని మనం గుర్తించేలా చేస్తాయి. అతిని గుర్తించడంతోనే మనం మితంలోకి వస్తాం. మధ్య మార్గం అనేటువంటిది బుద్ధుడు చెప్పడం యొక్క ఉద్దేశం ఏమిటంటే, నువ్వు అతిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతి ఆనందం కూడా, అందుకే అతి దుఃఖం కూడా పనికిరాదన్నట్టు. ఎప్పుడు కూడా మనము సమస్థితిలోకి మనం ఎప్పుడైతే వస్తామో, మితి మనల్ని ఆ సమస్థితిలోకి వచ్చేలా చేస్తుంది. సమస్థితిలోకి వచ్చినప్పుడు అన్నింటిని కూడా సమంగా, అన్నింటినీ కూడా మన జీవితాల్లో ఏదీ కోల్పోకుండా, అందుకే అంటుంటారు కదా, యూఆర్ ఎ కంప్లీట్ మ్యాన్ అంటారు అన్నట్టు. యూఆర్ కంప్లీట్ మ్యాన్ అంటే సర్జరీ బాగా చేస్తావు, స్పిరిచువాలిటీలో ఉంటావు, షాపింగ్ బాగా చేస్తుంటావు, సెమినార్స్ ఇస్తూ ఉంటావు, సోల్ ఫ్రెండ్స్తో నువ్వు జీవితాన్ని గడుపుతూ ఉంటావు. అంతేకాకుండా ఎప్పుడు కూడా నీవు స్పైసీ అంటే నీకు నచ్చినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తుంటావు అని ఎందుకు మనం అభినందించబడుతూ ఉంటామంటే, ఎస్, అతి జీవితంలో పనికిరాదు అని తెలుసుకున్నాం కాబట్టి. మితంలో ఎలా జీవించాలి, మితి సర్వత్రా పూజ్యేత్ అనేటువంటిది ఎప్పుడైతే అణువణువున ఇంకి ఉందో, ఆ మితంలో జీవిస్తూ ఉన్నామో, అప్పుడు మనల్ని మనము ఆరాధిస్తూ ఉంటాం. మనము దేవతలను, లేకపోతే విగ్రహాలను, లేకపోతే మన ఇంటి దేవుళ్ళను మనం ఆరాధిస్తుంటాం, కొలుస్తూ ఉంటాం. కొలవాల్సింది ఇక్కడ కొలువైనటువంటి మనల్ని మనమే. ఎప్పుడైతే ఆ మితంలో ఉన్నామో అంతే. చూడండి, ప్రసాదం ఎందుకు మితంగా ఉంటుందంటే మనల్ని ఆ మితం వైపు నడుపుతుంది. ప్రసాదం అంటే ఎసెన్స్, ఏదైతే మనకు ఆ పొందినటువంటి ఆ పూర్ణంగా మనకు అక్కడ మిళితమై ఉంటుంది కొద్ది మోతాదుల్లోనే. కాబట్టి ఆ కొద్ది మోతాదుల్లో ఉన్నదాన్ని ప్రసాదపూర్వకంగా మనం తీసుకుంటున్నప్పుడు ఎంత హాయి అనిపిస్తుంది చూడండి. దేవుడి ప్రసాదం అంటాం. అయితే రొటీన్గా తినేటువంటిది అతిగా కూడా తినొచ్చేమో. ఆ మితంగా మన యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు మన శరీరం ఒక సవ్య దిశలో ఉంటుంది. ఎటువంటి సెక్రీషన్స్ ఉండాలి, ఎటువంటి రసాయనాలు రిలీజ్ కావాలి, ఎప్పుడు కావాలి. ఎందుకు డయాబెటీస్ బాధిస్తుంది అంటే, ఎందుకు ఇన్సులిన్ లేదు అంటే, ఎప్పుడు కూడా అతిగా నీవు ఆహారాన్ని డంప్ చేస్తున్నావు, వేలాపాల లేకుండా నీవు నింపుతూ ఉన్నావు. సహజమైనటువంటి ఆహారం కాకుండా నీవు పిజ్జా అని, బర్గర్ అని, లేకపోతే హింస ఆహారం అని, బ్లడ్ ఫుడ్ అని, ప్లాంట్ బేస్డ్ డైట్ అనేటువంటిది చాలా ఎందుకు నేను అంటే అక్కడ నువ్వు ఎక్కువగా తినడానికి స్కోప్ లేదన్నట్టు. ఎందుకంటే సహజమైనటువంటి తత్వాన్ని పరిరక్షించేటువంటి విధంగా కొన్ని ఆహారాలు నీకు సహాయం చేస్తాయి. ఏ ఆహారమైనా కూడా అది ఎనర్జీ అయి ఉండొచ్చేమో, కానీ కొన్ని ఆహారాలు నువ్వు అతిగా
చూడండి, అందుకే ఎవరైనా కానీ నాన్ వెజ్ ప్రియులు ఉన్నటువంటి వాళ్ళు దాంతో ఆగరన్నట్టు. ఎందుకంటే కారము, ఉప్పు, మసాలా ఇవన్నీ ఎక్కువగా ఉండడంతో మిగతావన్నింటినీ కూడా ఆశ్రయిస్తారన్నట్టు. మిగతా రకరకాల ఏదైతే లోపలికి పంపేటువంటివి ఏవైతే ఉన్నాయో, తాగడం కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఇంకోటి కానీ అన్ని రకరకాల, అంటే ఏదైతే రజోగుణము నిన్ను ఉత్ప్రేరితం చేస్తుందో, ఏదైతే తామసికము, ఏదైతే నేను లేజీగా నీ కంఫర్ట్ జోన్లో ఉంచుతుందో ఆ విధంగా సహాయం చేసేటువంటి విధంగా, అంటే అతిగా తీసుకోవాలనిపిస్తుంది. ఏదైతే మనము ఎందుకు వెల్లుల్లిపాయ, గార్లిక్ కానీ ఎందుకు వద్దంటారు అంటే, అవన్నీ కూడా నిన్ను అతిగా జీవించేటువంటి విధానం వైపుగా నిన్ను ప్రేరేపితం చేస్తాయి. మితంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, కొంత ఖాళీ ఉండొచ్చేమో, ఎప్పుడు నకనకలాడుతూ ఉండొచ్చేమో నీ కడుపు, కానీ నిన్ను చాలా అవేర్గా ఉంచుతాయి. సోమరితనంతో ఉండడం వల్ల నీవు ఆనందాన్ని చాలా విషయాల్లో కోల్పోతావు కదా. అందుకే చూడండి, బాగా తిన్న తర్వాత, అతిగా తిన్న తర్వాత ఇక స్కూల్ కాలేజీకి వెళ్ళాలని అనిపించదు, పనికి పోవాలని కూడా అనిపించదు అన్నట్టు. ఎందుకులే ముసుగుదాన్ని నిద్రపోదాం అనిపిస్తుంది అన్నట్టు. అతిగా చేస్తున్నావు అనుకో నీవు ఏదైనా. అందుకే అంటుంటారు ఆల్కహాల్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని. ఎంత చెప్తున్నా మళ్ళీ ఆల్కహాల్ను కూడా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంటుంది. సిగరెట్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని చెప్పి మళ్ళీ సినిమాల్లో ముందుగా ట్రైలర్ ఆ సమయాల్లో మనకు చూపించడం, స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఇంజరీస్ టు హెల్త్, ప్రాణాంతకరమైంది, క్యాన్సర్ కారకమని చెప్పి కూడా మనకు మళ్ళీ పంపుతుంటారన్నట్టు. అంటే అయినప్పటికీ కూడా మీరు ఆల్కహాల్ చూస్తే 2 పెగ్స్ ఆర్ ఓకే అనేటువంటిది సైన్స్ చెప్తూ ఉండొచ్చేమో. అంటే అక్కడ అతిగా వెళ్ళొద్దండి, మితంలో ఉండండి. మితి అయినటువంటిది ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంటే తప్పు ఒప్పులు అనేటువంటి విధానంగా కాకుండా జీవితంలో ఏది అవసరము ఏది అనవసరం అనేటువంటి ఈ వివేక జ్ఞానం ఎప్పుడొస్తుందంటే మితిలో మనం విరాజిల్లుతున్నప్పుడే వీలవుతుంది. మితంలో ఉన్నప్పుడు సర్వత్రా పూజ్యేత్ అన్నటువంటి భావనలో ఉంటాము. ప్రతిదీ కూడా పూజ్య వస్తువు, ప్రతిదీ కూడా విశిష్టమైందే. దాన్ని ఎన్గల్ఫ్ చేసుకోవడం కాదు, టేస్ట్ చెయ్యి. అందుకే చూడండి, నాలుక ఉన్నటువంటిది టేస్ట్ను గమనించడానికి. ఎందుకు బాగా నమలాలి అని ఎందుకు చెప్తారంటే, ఆ నములుతున్నప్పుడు దాని రుచి తెలిసి వస్తుంది. ఊరికే రుచి చూసి టక్మని లోపలికి పంపించడం కాదు, అక్కడ నములుతూ దాని రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు ఎంత మనం తీసుకోవాలన్నటువంటి అవేర్నెస్ వస్తుంది. అందుకే ఆహారం తీసుకునేటువంటి సమయంలో మనం ఆహారం మీదనే ధ్యాస ఉంచి, టీవీ చూస్తూ మనం తింటూ ఉంటాం, లేదా సెల్ ఫోన్లో మాట్లాడుతూ తింటుంటాం, ఎవరెవరితోనో మనం గడుపుతూ మన ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. అదేదో చూడండి, ఒక దైవానికి మనం ఏ విధంగా ప్రసాదం అనేటువంటి నివేదిస్తాం, కొద్దిగానే పెడతాం, అక్కడ అన్నింటినీ పెడతాం. చూడండి, అన్నీ కూడా అక్కడ మనం చూస్తే మన ఇంట్లో ఏదైతే విలువైనటువంటిది ఏదైతే ఉందో అక్కడ మనం సమర్పిస్తాం. ఇక్కడ విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, మనకు సరిపోయినటువంటి దాన్ని మనకు మితంగా అందిస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం మనతో ఉంటాం. జీవితం అంటే మనం మనతో ఉండడము. మనం మనతో ఉండకుండా మనకు దూరంగా అయ్యేటువంటి, మనల్ని మర్చిపోయేటువంటి విధంగా అతి చేస్తుంది. కాబట్టి మితంలో ఉన్నప్పుడు, మధ్య మార్గంలో ఉన్నప్పుడు మనము మనతో ఉంటాము, మన జీవితాన్ని మనం జీవిస్తుంటాము. పోయేటప్పుడు అరెరే నా జీవితాన్ని జీవించకుండా ఎప్పుడు కూడా అతిగా డబ్బు సంపాదించడంలోను, అతిగా ఎక్స్ట్రా అఫైర్స్లోను, ఎక్స్ట్రా వర్క్లోను ఈ విధంగా గడిపానేని వాపోయి మళ్ళీ జన్మ తీసుకుంటే బాగుంటుందని మన పునర్జన్మ సిద్ధాంతాన్ని దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు ఎలా ఆశ్రయిస్తారో, మరుజన్మ తీసుకుందాంలే అనేటువంటి భావన ఎలా కలుగుతుందో, మధ్య మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటామో సరి అయినటువంటి ఆలోచనలు మన సొంతం అవుతాయి. సరి అయినటువంటి జీవన విధానము, సరి అయినటువంటి వృత్తి, సరి అయినటువంటి వ్యాపకము, సరి అయినటువంటి ధ్యానము, సరి అయిన సమాధి, ఇవన్నీ కూడా మనలో స్థితమవుతాయి. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ వస్తుందో, దీని పట్ల శ్రద్ధ ఉంటే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా ఈ శ్రద్ధ మన జీవితం పట్ల ఉన్నప్పుడు మితం యొక్క విశిష్టత మనకు అందరికి కూడా చెప్పాలనిపిస్తుంది. మితంగా ఉండు, దేనిలోనైనా కూడా మితంగా, అది అంటనట్టుగా మనకు అనిపిస్తుంది. ఎలా అయితే పద్మపత్రం వివాంబస అన్నట్లుగా అంటనట్టుగా ఉంటుంది, అక్కడ ఉంటుంది కానీ ఉండనట్టే. ఒకసారి పెన్ను పేపర్ తీసుకుందాం, ఎక్కడ మన జీవితాల్లో అతి ఉందో రాసుకోండి. మన శరీరానికి అవసరమైనటువంటివి చాలా ఉన్నాయి కదా, వాటిలో ఎక్కడ అతిగా ఉన్నాం, మన ఆహారం కావచ్చు, మన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, అలాగే మనసు స్థాయిలో అతిగా ఉన్నటువంటి ఆలోచన విధానాలు కావచ్చు, అలాగే మనం ఎంచుకున్నటువంటి వ్యాపకాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, వీటన్నిటిలో ఎక్కడ అతి ఉందో ఒకసారి రాసుకోండి. 10 రాసుకోండి.
ఒక్కొక్క దాన్ని ఎంత అతిగా ఉన్నాయో మీరు కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఎంత ప్రభావితం చూపుతున్నాయో ఒక్కసారి చూడండి. మన అతే మన జీవితం మీద ప్రభావితం చూపుతుంటుంది. బాగా అతిగా సంపాదించాలన్నటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి నేను అతిగా సంపాదించాలని కోరుకుంటున్నాను అనుకున్నప్పుడు ఏది మిస్ అవుతున్నామో కనిపిస్తుంది మనకు. నాకు కావాల్సినట్టు నన్ను ఇష్టపడేటువంటి వాళ్ళతో నేను సమయాన్ని గడపలేకుండా ఉన్నాను కదా. నాకు కావాల్సినటువంటి మినిమం ఎక్సర్సైజ్ ఫర్ బాడీ మనందరికీ తెలుసు 40 minutes పర్ డే. అలాగే మనము తప్పకుండా అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్ ఉండాలి. వారంలో 5 రోజులన్నా మినిమం ½ hour నుంచి 40 minutes మనము వాక్ చేయాలి. వ్యాయామం అనేటువంటిది శరీరానికి ఉండాలి. ఎందుకంటే శరీరం అనేటువంటిది కొద్దిగా అలిస్తే శరీరాన్ని ఉపయోగించుకుంటే యూజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ వీ లూజ్ ఇట్ అన్నారు. ఫ్లెక్సిబిలిటీ అనేటువంటి శరీరానికి లేకపోతే జీవితంలో ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది లోపిస్తుంది. కాబట్టి వ్యాయామం చేసేటువంటి సమయంలో నడక సమయంలో మనం ముందుకు వెళ్తుంటాం కదా. జీవితంలో కూడా మరింత ముందుకు వెళ్ళాలనేటువంటిది నడక మన క్యాలరీస్ను బర్న్ చేయడమే కాదు, మనము ముందుకు వెళ్ళాలనేటువంటి స్ఫూర్తిని ఎలా అందిస్తుందో, మనం చేసేటువంటి వ్యాయామము ఎక్సర్సైజ్ అది వామప్ కావచ్చు, యాక్టివ్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే యోగా ఆసనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనలో ఫ్లెక్సిబిలిటీని ఏ విధంగా పెంచుతాయో, అలాగే ప్రాణాయామం అనేటువంటిది మన ప్రాణాన్ని ఒకచోటనే ఉంచడం కాదు, దానికి ప్రాణానికి వ్యాయామం అన్నట్లుగా అంతటా ఆ ప్రాణశక్తిని నువ్వు నడిపించాలి శరీరం అంతా కూడా అని ప్రాణాయామ ఏ విధంగా మనకు సహకరిస్తుందో. ఎప్పుడైతే మనము ఒక్కసారి ఏది అతిగా సంపాదించడంలో నేను నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను, అలాగే నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను, నాకు ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారిని పలకరించలేకపోతున్నాను. చూడండి, వాట్సాప్లో మనము హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి బెస్ట్ విషెస్ అనేటువంటి ద్వారా ఇతరులకు రిమైండ్ చేస్తాం, నేను మర్చిపోలేదు చూడని. గుడ్ మార్నింగ్ మెసేజ్ ద్వారా మనము ఇతరులకు బోర్ కొట్టిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నీవంటే నాకు ఇష్టం, నేను పలకరించడం ద్వారా నా జీవితంలో ఆనందాన్ని, నువ్వు నాకు తోడున్నావు అనేటువంటి దాన్ని ఏ విధంగా మెసేజ్ అనేటువంటి అంతరార్థాన్ని కలిగి ఉందో, ఇక్కడ నీవు జీవితంలో అతిగా ఉండడం ద్వారా అతి సంపాదన వల్ల ఏవేవి కోల్పోతున్నావు అన్నటువంటిది నీవు గమనించగలిగితే ఇక్కడ నేను దాని మీద మాస్టరీ సంపాదించాలి కదా అనేటువంటి తెలిసి వస్తుంది. ఎందుకు మనము ధ్యానాన్నే అన్నింటికీ పరిష్కారంగా ఎందుకు చెప్తామంటే, ధ్యానంలో శ్వాసధార పైన మన ధ్యాస ధార ఉంచినప్పుడు అతిగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు తెలిసి వస్తాయి. ఇది కదా, దీనివల్ల కదా నా శరీరంలో నొప్పులు వచ్చాయి, జబ్బులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. ఇది కదా నా జీవితంలో అతి అనేటువంటిది ఉంది. జీవితం అంటే అన్ని కోణాలను చూడాలి కదా, ఒక్కటే కాదు కదా, అన్నింటిని కూడా స్పృశించాలి కదా. ఎంత గొప్పగా స్పృశిస్తే అంత స్వర్గము ఇక్కడే ఉంది కదా అనేటువంటిది మనకి అవగాహన కలుగుతుంది. కాబట్టే మన ఇలా రాసుకుంటున్నప్పుడు నేను అతిగా సంపాదించాలనుకుంటున్నాను, అతిగా నాకు పేరు ప్రఖ్యాతలు రావాలన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఐడెంటిటీ క్రైసిస్లోనే నేను ఎంత జీవితాన్ని కోల్పోతున్నాను. చూడు, ఇతరులు మెచ్చుకోకపోతే నేను కొత్తగా కొన్నటువంటి నా డ్రెస్కు వాల్యూ ఉండదు. ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నప్పటికీ ఎవరు కూడా అభినందించలేదనుకోండి, ఎవరు పొగడలేదనుకోండి, దాని విలువ ఎలా పోతుంది చూడండి. ఒక్కోసారి చాలా చీప్గా ఉన్నటువంటి డ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా, తక్కువ ధరదైనప్పటికీ కూడా పొగిడితే దాని వాల్యూ ఎలా పెరుగుతుందో. మనమంతా కూడా పక్కవారి అభినందనల కోసము, పక్కవారు యొక్క ఐడెంటిటీ కోసమని నేను నా జీవితాన్ని గడుపుతున్నానే అనేటువంటిది అతిగా మీరు ఎక్స్పోజ్ అవ్వాలన్నటువంటిది ఏదైతే కోరిక ఉందో, ఏదైతే ఐడెంటిటీ క్రైసిస్ ఉందో, ఇది కదా ఇక్కడ నేను చెక్ పెట్టుకోవాలి, ఇక్కడ నేను మితంగా ఉండాలి. అందుకే అంటుంటారు, ఎప్పుడు కూడా పని చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, యాక్షన్లో ఉన్నటువంటి వారు వర్డ్స్కు ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వరు అంటే యాక్షన్ స్పీక్స్ అన్నట్టు. ఎప్పుడు కూడా ధ్యానాన్ని నేను చూస్తూ ఉంటాను. మా మెడికల్ కమ్యూనిటీలో అందరికీ నేను తప్పకుండా దాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాను, కానీ మాటలు చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు. నాకు ఇచ్చేటువంటి అవకాశము ఒక 10-15 నిమిషాల్లోనే నేను జరిగేటువంటి కాన్ఫరెన్సెస్లో చాలా తక్కువ సమయం తీసుకుంటాను. మైక్ పట్టుకొనేసేసి గంటలు చెప్పడం, ఇక్కడైతే గంట మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది, కానీ ఎక్కడైనా నాకు వచ్చినటువంటి అవకాశము ఒక 15 to 20 మినిట్స్లోనే చెప్పవలసినటువంటిది అంతా కూడా సూటిగా, సరళంగా, స్పష్టంగా చెప్పడం అనేటువంటిది ఎందుకు వీలవుతుందంటే ఆ మితంగా మనం ఎప్పుడైనా అందించాలని, మితంగా మన జీవితాన్ని ఆ కోణంలో చూడాలన్నటువంటిది ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఎక్స్ట్రాస్ అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు అన్నింటినీ కూడా మనము పొందుపరచడం మన జీవితంలో జరుగుతుంది. అన్నింటినీ పొందుపరిచినప్పుడు ఏమవుతుందంటే మనకే ఆ సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే అక్కడ అన్నీ కూడా టోటల్గా ఉన్నాయన్నట్టు. అన్నీ కూడా ఎక్కువలో లేవు. ఎక్కువ ఉంటే చాలా కష్టం.
ఉప్పు అవసరమే పప్పులో, కానీ ఉప్పు ఎక్కువైందనుకోండి, అతిగా ఉందనుకోండి, మనం తినలేకుండా అవుతాం. అతిగా కారం ఉంటే స్పైసీ డైట్ను ఇష్టపడుతుంటాం, కానీ ఎక్కువ కారం ఉంటే, ఎక్కువ స్వీట్ ఉంటే, అందుకే ఆ మితంగా ఉండాలనేటువంటి అవగాహన కలిగి ఉండడమే సరి అయినటువంటి జీవన విధానము, సరి అయినటువంటి ఆరోగ్య సూత్రము. ఎస్, పేపరు మీద మీరు పెట్టారు, ఏవి నా జీవితాల్లో నేను అతిగా చేస్తూ ఉన్నాను. అబ్సెషన్ కూడా ఉంటుంది చూడండి, అది లేకపోతే ఇక మా జీవితం అంతా కూడా అయిపోయింది. నేను ఈ పని చేయకపోతే నా జీవితం వేస్ట్. ఈరోజు నాకు డబ్బు రాలేదనుకోండి, అయిపోయింది నా జీవితం, వేస్ట్ అని అనుకుంటాం. ఈరోజు నేను ఎవరికైనా కానీ నాకు తెలిసిందంతా చెప్పకపోతే నా జీవితం వేస్ట్. లేకపోతే ఇతరులను మార్చాలన్నటువంటి నేపథ్యంలో అతిగా చేస్తుంటారన్నట్టు ఏదైనా కానీ అతి కూడా ఏం చేస్తుందంటే నిన్ను నువ్వు కోల్పోయేలా చేస్తుంది. మితం ఎప్పుడు కూడా నీవు నీ కేంద్రంలోకి వచ్చేలా చేస్తుంది. నీ కేంద్రంలో ఉంటే ఏమవుతుందంటే అన్నింటినీ 360 డిగ్రీస్ చూస్తావు. అతిగా ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్గా ఉన్నప్పుడు నీకు ఒక డైమెన్షను, ఒక యాంగిల్ మాత్రమే నీకు జీవితంలో కనిపిస్తుంది. అందుకే ఏది కూడా అతిగా ఉన్నటువంటిది ఏమవుతుందంటే అది అడిక్షన్ అవుతుంది, అది ఒక అబ్సెషన్ అవుతుంది, ఒక కంపల్షన్ అవుతుంది. కంపల్షన్ నుంచి మనం కంపోజిషన్ వైపు రావాలి, అంటే కంపోజ్డ్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు అన్నీ కూడా జీవితాన్ని కూడా కంపోజ్ చేస్తుంటాం. దీన్నే సేత్ మహాశయుడు యు ఆర్ ది కంపోజర్ ఆఫ్ యువర్ ఓన్ మ్యూజిక్ ఆఫ్ ది లైఫ్ అంటారు అన్నట్టు. నీ జీవితం అనేటువంటి మ్యూజిక్లో యు ఆర్ ది కంపోజర్. ప్రతి రాగము ఉండాలి, సరిగమలు నువ్వు పలకించాలన్నాడు. ఒక్క సా మాత్రమే ఉంటే ఏ విధంగా ఉంటుంది చూడండి. కాబట్టి అన్నిటినీ పలికించేటువంటి నేపథ్యంలో సహకరిస్తుంది. కాబట్టి మితి గొప్ప ఆరోగ్య సూత్రము. మితంగా మనం తింటూ ఉన్నా, మితంగా మనం ఆలోచిస్తున్నా, ఎందుకు మనం మౌనం పాటించాలి? అక్కడ మితం ఉందన్నట్టు. ఆ మితంలో ఏమవుతుందంటే ఆలోచనకు మధ్య ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని గమనించగలుగుతాం. వస్తున్నటువంటి ఆలోచన నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందనేటువంటి అవేర్నెస్ కలుగుతుంది. ఎందుకు ఈ ఆలోచన నా జీవితంలో మేనిఫెస్ట్ కావడం లేదు? అది డబ్బు సంపాదించడం కావచ్చు, సత్సంబంధాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటిని ఎందుకు సృష్టించడం లేదంటే ఆలోచనలను వాటిని మితం చేయకపోవడమే. మితం వల్ల మీరు వాటి శక్తిని పెంపొందించకపోవడమే. ధ్యానం ఇదమే చేస్తుంది. ఎందుకు మనం చాలా వరకు మౌనం పాటిస్తుంటారు. బహిర్మౌనం కాకుండా అంతర్మౌనం అనేటువంటిది, ఫాస్టింగ్ ఆఫ్ యువర్ మైండ్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫాస్టింగ్ ఆఫ్ యువర్ బాడీ అనేటువంటిది ఎలా ఉందో, ఎప్పుడైతే మనం ఆ మితం అనేటువంటిది, ఉపవాసం ఇదే మనకు దగ్గరగా నివసించేటువంటి ఆ ఉపవాసం మనకు ఆ మితంలో కలుగుతుంది. ఆ ఆలోచనలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనము ఎక్కడ అతి ఉంది అనేటువంటిది మనకు తెలిసి వస్తుంది. ఒకసారి చూడండి, ఎటువంటి ఆలోచనలను అతిగా చేస్తున్నాం. నిన్న చేసిన ఆలోచనలు ఈరోజు మళ్ళీ ఎలా కంటిన్యూ అవుతున్నాయని ఒకసారి రాయండి. నిన్నదే ఆలోచించాము, ఏమో నాకు అనారోగ్యం వస్తుందేమో, ఇంట్లో క్యాన్సర్ ఉంది కదా, లేకపోతే ఇంట్లో హార్ట్ అటాక్తో చనిపోయారు, మళ్ళీ నేను చనిపోతానేమో అనేటువంటి దానిలోనే నువ్వు ఇంకా ఉన్నావా? అతిగా ఆలోచిస్తున్నావా? ఇదే అతిగా ఆలోచించడం ఏమవుతుందంటే రికరెంట్ ఫెయిల్యూర్స్కు దారి చేస్తుంది, రికరెంట్ ఈవెంట్స్కు దారి చేస్తుంది. అలాగే నీవు రికరెంట్గా డ్రీమ్స్ కూడా కొంతమందికి అలాగే తరచుగా అవే డ్రీమ్స్ వస్తుంటాయి అన్నట్టు. ఎందుకంటే చూడు, నీవు నిన్న చేసినటువంటివే ఇక్కడ ఈరోజు అదే చేస్తున్నావు, అతిగా ఉన్నావు, అతిని సరిచేసుకోవయ్యా అని చెప్పేటువంటివే కళలు. ఎలా అయితే మనల్ని మనం ఆవిష్కరించుకోవడం కోసం, మనల్ని నీవు ఇది చూడని చెప్పడం కోసం ఎలా నిద్రలో వచ్చేటువంటి కళలు ఉన్నాయో, కళలు కాదు అంటే అవేదో నిజాలు కాదు అనేటువంటిది చాలామంది అనుకునేటువంటి విషయం. కానీ ప్రతిదీ కూడా నీకు తెలిపేటువంటి, చూపేటువంటి అవకాశమే. కాబట్టి మితి ఎప్పుడు కూడా నిన్ను పరిచయం చేస్తుంది, నీవు నీలో ఉండేలా చేస్తుంది. నీవు విరాజిల్లుతూ ఉంటే ఏమవుతుందంటే నీ పట్ల నీకు గౌరవం కలుగుతుంది. ఎక్కడైతే గౌరవం ఉంటే, అందుకే కదా శరీరాన్ని నువ్వు గౌరవిస్తే, వృత్తిని గౌరవిస్తే, కుటుంబాన్ని గౌరవిస్తే, దేశాన్ని గౌరవిస్తే నిన్ను ఎవరో గొప్పవాళ్ళని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీకు తెలియడం లేదు, నీవు చాలా విశిష్టమైనటువంటి వాడివి, ప్రత్యేకమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి గొప్పవాడివి అనేటువంటి ఆ సంతృప్తి అనేటువంటిది నీకు ఎలా కలుగుతుందో, ఈ సంతృప్తి అనేటువంటిది మనకు ఆరోగ్యాన్ని సృష్టించదు. చాలా వరకు ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను సరిగా లేనటువంటి భావనే కదా. ఎలా అయితే మ్యాక్స్వెల్, ది పయనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జరీ ఏమంటారంటే, ప్లాస్టిక్ సర్జరీ ఆద్యుడైనటువంటి పితామహుడైనటువంటి మ్యాక్స్వెల్ ఏమంటారంటే, నేను సరిగా లేను అనేటువంటి భావన సరిచేయనంత వరకు నీవు ముక్కు సరిచేసిన, పొట్ట సరిచేసిన, లేకపోతే
నీవు బ్రెస్ట్ సరిచేసినా ఏది సరిచేసినా కూడా ఇంకా నేను సరిగా లేను, నాకు ఇంకా మల్టిపుల్ సర్జరీసు, ప్లాస్టిక్ సర్జరీసు అవసరమవుతాయనేటువంటి దానిలో ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను సరిగా లేననేటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి చూద్దాం. అతిగా ఏం ఆలోచిస్తున్నాం? రోజు నిందించుకుంటుంటాం మనం, చీ అంటుంటాం. ఇదే క్యాన్సర్గా క్రానిక్ రిసెంట్మెంట్ అనేటువంటిది. మన పట్ల మనకున్నటువంటి అయిష్టత, గౌరవం లేని చోట ఏమవుతుందంటే అక్కడంతా కూడా గోవిందుడు ఉండేటువంటి అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడ గోవిందుడు తాండవిస్తూ ఉంటాడు. ఎక్కడైతే నీవు నిర్మలంగా ఉంటుందో నీ మనస్సు కానీ నీ జీవితం కానీ అక్కడ నారాయణత్వం అనేటువంటిది విరాజిల్లుతూ ఉంటుందన్నట్టు. కాబట్టి మనము ఆ మితి అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటే, మన జీవితంలో పొందుపరుచుకుంటే, అతిని ఎప్పుడైతే మనము వీడుతామో, వర్జయిస్తామో, పూజ్య వస్తువైనటువంటి పూజ్యయేతైనటువంటి ఆ మితంలో మనం ఎప్పుడైతే ఉంటామో, మన జీవన విధానాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది కదా జీవితం అంటే, ఒక ఆదర్శవంతంగా ఇతరులకు నా జీవితం అనేటువంటిది మనము చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. చాలా వరకు మన మాటల ద్వారా మనము అందరికీ కూడా నేనేమి అనేటువంటిది పరిచయం చేయాలన్నటువంటి ఉత్సాహం ఉంటుంది. చూస్తుంటాం, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా తెలుసుకున్నటువంటిది అందరికీ చెప్పేటువంటి నేపథ్యంలో ఎప్పుడు చేస్తూ అరే ఇది కాదు కదా, నేను ఒక బ్యాలెన్స్ స్టేట్గా ఉన్నాను కదా, ఇది మాట్లాడకూడదు కదా, ఇలా చెయ్యకూడదు కదా, వెన్ ఐఎమ్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అని అన్నారు కదా, హ్యూమన్ బీయింగ్ అంటే బీయింగ్ హ్యూమన్ అన్నారు కదా. మనం ఏదో దిగి వచ్చినటువంటి దేవుళ్ళమని అనుకుంటున్నావు, నువ్వు దిగి రాలేదు, పోవడం లేదు, ఆల్రెడీ దివ్యత్వంలో నువ్వు ఉన్నావు అనేటువంటిది నీకు అర్థమవుతే, ఎలా అయితే వీఆర్ ఆల్ స్పిరిచువల్ బీయింగ్స్ ఆట్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అని అన్నారో, ఈ హ్యూమానిటీ మన మానవత్వం అనేటువంటిది మనం ఏదైతే ఎంచుకున్నామో ఈ ప్రదర్శన చైతన్యంలో దానిలో పూర్తిగా మనం ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం రాదు. ఆరోగ్యం అంటే అలుపు సొలుపు లేకపోవడం కదా, లక్ష్యం వైపుగా నీ జీవితాన్ని నడపడం కదా, ఆ లక్ష్యంలో అందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం కదా, నీవు పొందుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అందరికీ పంచడం కదా ఆరోగ్యం అంటే. ఆరోగ్యం అంటే మన డెఫినేషన్ వేరు, అనారోగ్యాలు లేకపోతే ఆరోగ్యం అన్నారు, కానీ ఆరోగ్యం అనేటువంటిది ఆ సంతృప్తి అని, సమతుల్యమైనటువంటి స్థితి అని ఇదే WHO చెప్పింది. ఆరోగ్యం అంటే జబ్బు లేకుండా ఉండడం కాదు, శరీరము, మనసు, బుద్ధి అన్నీ కూడా ఒక సమన్వయమైనటువంటి ఒక బ్యాలెన్స్ స్టేట్లో మనము ఎప్పుడైతే ఉంటామో ఆ సమన్వయం రావాలి, హార్మోనీ రావాలి. ఎప్పుడు వస్తుంది? నీతో నీవు హార్మోనీ ఉండాలన్నటువంటిది ఎప్పుడైతే నీకు ఆ ఇంట్రెస్ట్ కలుగుతుందో, అమ్మో నాకు కోల్డ్ రాకూడదు, నాకు జబ్బు రాకూడదు అనేటువంటి ఈ భయం కాకుండా నేను హార్మోనీ అనేటువంటి ఈ సమన్వయము, సమతుల్యత అనేటువంటి దీని పట్ల నేను ప్రేమను ఎప్పుడైతే పెంచుకుంటూ ఉన్నానో మితమిదే నేర్పిస్తుంది. నీవు సమన్వయంలో ఉండు, సమగ్రంగా ఉండు, స్పష్టంగా ఉండు, సృజనాత్మకంగా ఉండు, సంపూర్ణంగా ఉండు, సమతుల్యతలో నువ్వు విరాజిల్లు. ఇన్ని చెప్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు మితాన్ని మనం స్వీకరించము? ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చాలా ఇన్కంప్లీట్గా ఉన్నామన్నటువంటి భావన అతిని మనము జీవితంలోకి జొప్పించేలా చేస్తుంది. ఒబెసిటీతో ఉన్నటువంటి వారు, అధిక అంటే స్థూలకాయం ఉన్నటువంటి వారు ఎందుకు కొవ్వు పేరుకుంటుంది వారి శరీరంలో అంటే, వారు జీవితంలో ఉన్నటువంటి ఇన్కంప్లీట్నెస్ ఏదైతే ఉందో మా జీవితాల్లో లేదు, కాబట్టి ఏ విధంగా దాన్ని పూడ్చుకోవాలి, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా తినడము, ఎక్కువగా అంటే దాన్ని అతిగా చేస్తుంటారు. కాబట్టి అతి బరువు అనేటువంటిది వస్తుందని ఒబెసిటీ స్టడీలో చేయడం జరిగింది. కొంతమంది చూడండి, అంటే ఎప్పుడైతే మీరు మితం వైపు వస్తారో, మీరు ఈ అతిని ఎప్పుడైతే వాటిని పక్కన పెడతారో మన శరీరం కూడా సరి అయ్యేటువంటి నేపథ్యంలోకి దాన్ని మలుచుకుంటుందన్నట్టు. ఎన్ని కాస్మెటిక్ సర్జరీస్ చేసినప్పటికీ కూడా నేను సరిగా లేను, నేను పూర్ణంగా లేను, నాలో వెలితి ఉంది అనేటువంటి భావన ఉన్నంత వరకు ఏ విధంగా ఎన్ని ఎక్స్టర్నల్గా చేసినటువంటి సర్జరీస్ సంతృప్తినివ్వవో, అలాగే మనము ఈ అతిలో మనము జీవిస్తూ ఉంటే మితం వైపు రాకపోతే జీవితం ఎప్పుడు కూడా అసంపూర్ణంగా ఉంటుంది. చూడండి, ప్రకృతి అనుసరించేటువంటి నియమాలలో మన షేర్ మనకుంది, మన భాగం మనకు ఉంది. అయినప్పటికీ కూడా డబ్బును ఎందుకు అతిగా కోరుకుంటామంటే రేపు ఎలా ఉంటుందో, ఈరోజైతే గడిచింది, రేపేమవుతుందో, నాకైతే బాగుంది, నా తరతరాలు ఏ విధంగా సంతోషంగా ఉంటాయో లేదో, అందుకే అతిగా మనము ధన సంపాదన ఉంటుంది. అతిగా చూడండి, మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉన్నటువంటి వారు ఎందుకు అన్నిట్లో కూడా వారు వేలు పెడుతూ ఉంటారు అంటే, ఎందుకు ఆ విధంగా వాళ్ళ జీవితాలను అంతా కూడా దుర్భరం చేసుకుంటుంటారు చివరిలో అంటే,
నీవు ఆ అతిగా ఉండాలన్నటువంటి నేపథ్యం అనేటువంటిది నీకు ప్రేమరాహిత్యం వల్ల, అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోవడం వల్ల, ప్రేమ విలువ తెలియకపోవడం ద్వారా, ప్రేమ అనేటువంటిది పంచుకోవడంలో ఉందన్నటువంటిది, దాన్ని పొందాలి అనేటువంటిది, అతిగా పొందాలనేటువంటి దాని వైపుగానే ఉన్నావు. కానీ నీవు ఆ మితంలోకి ఎప్పుడైతే నిన్ను ప్రేమించుకుంటున్నావో ఆ మితంగా, అందుకే ఎప్పుడైతే ప్రేమమూర్తులుగా ఉన్నటువంటి వారు తమను తాము ఇష్టపడుతున్నటువంటిది ఎంత చేస్తారో పక్కవారిని కూడా, వారి కుటుంబాన్ని, వృత్తిని, అలాగే సమాజాన్ని కూడా వారు ఎందుకు ప్రేమిస్తూ ఉంటారంటే ఆ పంచేటువంటిది ఉంటుంది, మితంగా హోల్డ్ చేసేటువంటి, అంటే అతిగా నేనే ఉంచుకోవాలి. ఎవరైతే దానం చేస్తున్నటువంటి వారు, ఇతరులతో డబ్బును పంచుకుంటున్నటువంటి వారు, ఇతరులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి వారు అన్నీ వారితోనే ఆ స్వార్థభావనతో ఎందుకుంటారంటే ఆ మితం వారి దగ్గర, వారికి అవసరమైంది ఉంచుకొని మిగతాది అందిస్తూ ఉన్నప్పుడు అమితంగా ఉన్నటువంటిది వారికి అర్థమవుతుంది. మితం నుండి అమితం వైపు వెళ్ళవచ్చు అన్నట్టు. కానీ అతిగా ఉంటే అది దుర్గతి అవుతుంది. కాబట్టి ఆ మితంలో మనం విరాజిల్లడానికి ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని హాయిగా నిండుగా గాలి తీసుకుందాం. నిండుగా గాలి తీసుకుంటూ మనము చిరునవ్వు ముఖం మీద ఉంచుకొని కళ్ళు మూసుకొని నిండుగా గాలి తీసుకొని చూడండి. ఒక్కసారి పూర్తిగా గాలి తీసుకొని గాలి వదులుతున్నప్పుడు ఎక్కడెక్కడ మీ జీవితాల్లో అతి ఉందో మీకు తెలిసి వస్తుంది. చూడండి, నిండుగా గాలి తీసుకుందాం, గాలి వదులుదాం. గాలిలోనే కదా అంతా ఉంది. గాలి మాటలు మాట్లాడుతుంటాం కానీ గాలిని గమనించాం. ఈ గాలిలో గోవర్ధనుడు దాగి ఉన్నాడన్నటువంటి సత్యంలో విరాజిల్లం. చక్కగా నిండుగా గాలి తీసుకొని అపూర్ణంగా వెళ్ళి వస్తున్నటువంటి శ్వాస ఎక్కడైతే మన జీవితాల్లో అతి ఉందో దానిలోకి వెళ్తుంది. ఆ శ్వాస, ఆ ఊపిరి, ఏదైతే ప్రాణం ఉందో అటువంటి ఆ భాగాలనంతా చేరుతున్నప్పుడు, జీవితంలోని అతితో నింపబడినటువంటి భాగాలన్నింటినీ చేరుతున్నప్పుడు చూడండి ఏం జరుగుతుందో. అతి అంతా కూడా మెల్ట్ అవుతుంది. చూడండి, జీవితంలో ఉన్నటువంటి శ్వాస యొక్క గొప్పతనం అదే. శ్వాస మనకు జీవితాన్ని అందించడమే కాదు, జీవితాన్ని పునరుద్ధరింపజేస్తుంది. జీవితంలో ఉన్నటువంటి విలువలను మనకు అర్థమయ్యేలా చేస్తుంది. జీవితం అంటే పరిచయం అయ్యేలా చేస్తుంది. అలా నిండుగా గాలి తీసుకొని గాలి వదులుతున్నప్పుడు ఎక్కడైతే అతిగా ఉందో, అతిగా శక్తి ఉండవచ్చు, అతిగా మన ఎమోషన్స్ అన్నీ కూడా కేంద్రీకృతమై ఉండవచ్చు, అతిగా ఒక్క శరీర అవయవమే పనిచేస్తూ ఉండవచ్చు, అంతటా కూడా ఆ ప్రాణశక్తి నిండుగా తీసుకొని నిండుగా వదులుతున్నటువంటి శ్వాస ద్వారా మనకు తెలిసి వస్తూ ఉన్నప్పుడు చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. మనల్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రక్రియ, మనతో మనం కూడి ఉన్నటువంటి ప్రక్రియ, డబ్బుతో కూడి ఉండడం కాదు, రకరకాల అనవసరమైనటువంటి విషయాలతో కూడి ఉండడం కాదు, మనతో మనం మన శ్వాస అనుసంధానం చేస్తున్నప్పుడు చివరి ఒక్క నిమిషం నిండుగా గాలి తీసుకుందాం. చూడండి ఏం జరుగుతుందో. ఎక్కడైతే మన జీవితాల్లో అతి ఉందో, శరీరంలో అతిగా ఉన్నటువంటి క్రొవ్వును కరిగిస్తూ ఉంది మన శ్వాస. అతిగా ఉన్నటువంటి అబ్నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ఆర్గాన్స్ వాటన్నిటిని సవ్యమైనటువంటి స్థితికి మళ్ళీ తిరిగి తెస్తూ ఉంది మన శ్వాస. పూర్తిగా తీసుకొని ఆ కాన్షియస్గా తీసుకుంటున్నటువంటి శ్వాస, చేతనా సహితంగా తీసుకుంటున్నటువంటి ఆ శ్వాస మీకు చేతన సహితమైనటువంటి కాన్షియస్ లీవింగ్ను నింపుతూ ఉంది. ఆ పూర్తిగా తీసుకొని వదులుతున్నటువంటి కాన్షియస్ కనెక్టెడ్ బ్రీదింగ్ చెప్తూ ఉంది. చూడు, నీ జీవితాల్లో ఇవి అనవసరంగా అతిగా ఉన్నాయి, ఇంతవరకు దాన్ని పట్టుకొని ఉన్నావు చూడు అని చెప్తూ ఉంది. చూడండి, ఇంతవరకు నీకు అనవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీ శ్వాస అలా విడివడేలా చేస్తుంది, అన్నింటినీ తొలగించేలా చేస్తుంది, నీ నుండి దూరం అయ్యేలా చేస్తుంది. ఇంతవరకు పట్టుకొని ఉన్నావు కదా, ఆ పట్టుకున్నటువంటి దాన్ని వదులుతున్నప్పుడు పరమ ఆరోగ్యం నీలోనే ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది. నిండుగా గాలి తీసుకొని ఎక్కడైతే జీవితంలో అతి ఉందో, శరీరపరంగా, మనోపరంగా, బుద్ధిపరంగా, సంస్కారపరంగా వీటన్నిటినీ ఒక్కసారి నీకు పరిచయం చేస్తుంది. ఏదైతే జీవితంలో అతి ఉందో దానంతా అలా పొరలుగా విడిపడుతూ ఉన్నప్పుడు, నీ నుండి దూరం అవుతున్నప్పుడు, ఏదైతే మితి అనేటువంటిది నీకు పరిచయం అవుతుంది. అన్నీ అవసరమే మనకు, మన జీవితాల్లో ఏది అవసరమో అది పరిచయం అవుతుంది. శరీరవత్, మనోవత్, ఆత్మవత్ మనకన్నీ కూడా ఆ పరిచయం జరుగుతున్నప్పుడు ఆ పరమేశ్వర తత్వం నీలో స్థితమవుతూ విరాజిల్లుతూ ఉన్నప్పుడు చూడండి, ఆ తీసుకొని వదులుతున్నటువంటి ఆ శ్వాస, చక్కని చిరునవ్వు ఏమాత్రం చెదరడం లేదు మీ ముఖం మీద. ఆ చిరునవ్వు పెరుగుతూ శ్వాసకు అన్ని కణజాలాల్లో నింపబడుతూ ఉన్నప్పుడు, ఏదైతే జీవితంలో అతి అని అనుకుంటున్నామో అతి అంతా కూడా పొరలుగా విడివడుతూ ఉన్నప్పుడు, ఆ మితంలో స్థితమవుతున్నప్పుడు చూడండి
అప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఎంత నిశ్శబ్దం, ఎంత నిర్మలం, ఎంత నిర్గుణం, ఎంత నిర్విషయం, నిర్వాణం. గమనించండి, మన శరీరం ఎంత తేజోవంతంగా ఉందో ఆ మితంలో. ఏవి అందించాలి, ఏవి మనతో కూడి ఉండాలన్నటువంటి ఆ జ్ఞానం మనలోనే ఉందన్నటువంటి ఆ విషయం ఆ మితం ద్వారా తెలుస్తూ ఉంది. పూర్ణ శ్వాస మిమ్మల్ని మితంలో స్థితం చేస్తుంది. ఏదైతే అతిగా ఉన్నటువంటి విషయాల్లోకి పూర్తిగా శ్వాస జొప్పిస్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా మితం మనకు పరిచయం అవుతూ ఉన్నప్పుడు, అన్ని పరిష్కారాలు అందుతూ ఉన్నప్పుడు చూడండి, ఒక్కసారి విరాజిల్లుతున్నటువంటి మన విరాట్ స్వరూపం, మన దేహం యొక్క గొప్పతనం, ఏది మితంగా మన జీవితాల్లో ఉండాలి, శరీరవత్ అనేటువంటిది మనకు తెలిసి వస్తున్నాయి. లోపలికి వెళ్ళడం ద్వారా మనకే ఆ జ్ఞానం అందుతుందంటే ఇదే కదా. బయట పుస్తకాలు కావచ్చు, బయటి వ్యక్తులతో సమాగమం కావచ్చు, అనుభవాలు వినడం ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా మన స్వానుభవాన్ని పెంచడం కోసమే కదా, స్వానుభవంలో స్థితం అయ్యేలా చేయడమే కదా. చూడండి, ఆ మితిలో ఉన్నటువంటి విరాట్ స్వరూపం అలా విలసిల్లుతూ ఉన్నప్పుడు, శరీరవత్ అవసరమైనటువంటి ఆ విషయాలు తెలిసి వస్తున్నప్పుడు చూడండి, మన ఆలోచనలు కూడా మనకు అర్థమవుతున్నాయి. ఎంత హాయిగా ఉందో కదా, మనసు ఎంత ప్రశాంతంగా ఉందో కదా. కళ్ళు ఏమాత్రం తెరవకుండా హాయిగా చిరునవ్వుతో మన మితంలో మనం స్థితమైనప్పుడు చూడండి, మన బుద్ధి ఎంత వికసిస్తుందో. ఎన్ని జన్మల నుంచో ఎన్నో పుస్తకాలను చదవడం ద్వారా, ఎన్నో అనుభవాలను వినడం ద్వారా ఉన్నటువంటి లెర్నింగ్ అంతా అన్లెర్న్ అయినప్పుడు, అన్లెర్నింగ్ అనేటువంటిదే కదా, అన్నింటినీ వదులుకోవడమే కదా, ఏది అవసరమనేటువంటి తెలియడమే కదా జీవితం అంటే. జబ్బు మనకు అనవసరం తెలుసు, ఆరోగ్యం అవసరం కదా, ఆరోగ్యంలో స్థితమవుదాము. మితం చెప్తుంది ఆరోగ్యవత్ ఎలా జీవించాలో, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనేటువంటిది ఏ విధంగా నడిపించాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. చూడండి, ఇదే ఆరోగ్య సూత్రాలంటే, ఆరోగ్యంలో పయనించడం అంటే. మితం అనేటువంటిది మనకు సన్మతి, మితం అనేటువంటిది సద్గతి అనేటువంటిది ఏ విధంగా అందిస్తుందో మనకు తెలిసి వస్తుంది. శరీరం, మనస్సంతా కూడా హాయిగా అవుతూ, కళ్ళు అలానే మూసుకొని హాయిగల మన శ్వాస ద్వారా మనం ఆ మితంలో స్థితమవుదాం. అతి నుండి పొరలుగా విడిపడుతూ మితంలో మనం స్థితమవుతున్నప్పుడు, మితపరంగా మనం జీవితాన్ని నడుపుతున్నప్పుడు శరీరవత్, మనోవత్, బుద్ధివత్, ఆత్మవత్ మనకు ఆనందాలు, అనుభవాలు ఎలా అందుతున్నాయో చూడండి. దానికి కావలసినటువంటి సముఖత, దానికి కావలసినటువంటి సంసిద్ధత అనేటువంటిది మనలో స్థితమవుతున్నప్పుడు ఇది కదా నిర్వాణం అంటే, ఇది కదా బుద్ధత్వం అంటే, ఇది కదా క్రైస్ట్హుడ్ అంటే, ఇది కదా వెంకటేశ్వరత్వం అంటే, ఇది కదా ఆ దేవత్వం అంటే. హాయిగా అలా ఉందాం. చివరి 30 సెకండ్స్ ఈ స్థితి నుంచి ఒక్కసారి చూడండి మన దేహాన్ని చక్కగా ఆశీర్వదించండి. గురువు దగ్గరికి వెళ్తాం, మా జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. మనం ఆశీర్వదించుకోలేము. ఒక బుక్ చదివినప్పుడు ఈ విధంగా ఈ వాల్యూస్ నా జీవితంలో ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఎస్, చూడండి, ఆల్రెడీ ఉన్నటువంటి ఆ వాల్యూస్. ఇట్ ఈజ్ నాట్ డెవలప్మెంట్ లేదు, ఎదగడం లేదు. ఆల్రెడీ ఎదిగి ఉన్నటువంటి పూర్ణస్థితి మనలోనే ఉందన్నటువంటిది మనకు తెలిసి వస్తున్నప్పుడు హాయిగా అదంతా అలా శరీరం అంతా నింపుతూ, ఆ ఆరోగ్య స్థితిని, ఆ ఆనంద స్థితిని, ఆ తన్మయత్వ స్థితిని అలా నింపుతూ ఎక్కడ మనం ఉన్నామో ఆ ప్రాంతాన్ని, మన ఊరును, మన దేశాన్ని, మన ప్రపంచం, విశ్వమంతా ఇది వ్యాప్తం చేస్తూ ఉన్నప్పుడు ఇక చూడండి, అక్కడ డిసీజ్ ఉందా? అక్కడ గతము భవిష్యత్తు ఉన్నాయా? ఉన్నది వర్తమానమే, ఉన్నదంతా ఆరోగ్యమే, ఉన్నదంతా వైభోగమే. ఎస్, అలా ఉంటూ హాయిగా మనతో మనం విరాజిల్లుదాం. బయటి ప్రపంచంతో ఉండడంతో మనకు ఆనందం ఉంది, కానీ మన పూర్ణ ప్రపంచంతో మనం ఉంటే ఇంకా పూర్ణ ఆనందం ఉంది. అతిలో ఉన్నప్పుడు కొంత మాత్రమే మన జీవితాన్ని మనం ఆస్వాదిస్తాం, మితంలో ఉన్నప్పుడు పూర్ణమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలించగలుగుతాము. ఆ పరిసాధనలో, ఆ పర్యవేక్షించడంలో మనం ఉన్నప్పుడు ఆ పరమాత్మతత్వంలో విరాజిల్లుతాము. ఎస్, అలానే ఉందాం. లాస్ట్ 5 సెకండ్స్ హాయిగా. బ్లెస్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, బ్లెస్ ఆల్ యువర్ ఫ్యామిలీ, బ్లెస్ ఆల్ యువర్ వర్క్, బ్లెస్ ఆల్ యువర్ లైఫ్ డిజైన్. అలా వాటన్నిటినీ అలా మీకు మీరే భగవంతుడు అన్నట్లుగా, మీకు మీరే సృష్టికర్త అన్నట్లుగా మీరు అతిలో ఉంటే సర్వసాధారణమైనటువంటి జీవితం ఉంటుంది. అదే మీరు మితంలో ఉంటే సర్వేశ్వరత్వంలో స్థితమవడం ఉంటుంది. హాయిగా నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చక్కని చిరునవ్వుతో మీ పక్కవారిని పలకరించడం కానీ,
నన్ను చూడడం కానీ లేకపోతే జీవితంలో ఏది ఎదురైనా కూడా అన్ని పరిస్థితుల్లో కానీ చిరునవ్వుతో మనము వాటిని గమనించగలిగినటువంటి స్థితిలో మనమంతా కూడా ఉన్నామని గుర్తు చేస్తూ తెలియపరుచుకుంటూ విన్నవిస్తూ అతి సర్వత్రా వర్జియేత్, మితి సర్వత్రా పూజ్యేత్. ఇదే మధ్య మార్గం. మన మధ్య మార్గంలో బుద్ధుడు చెప్పినటువంటిది అంతా జ్ఞానం పొందిన తర్వాత ఎంతో గొప్ప గొప్ప ఆనందాలన్నింటినీ కూడా మనం ప్రాపంచికంగా పొందిన తర్వాత వీటిల్లో ఉన్నదానికంటే ఇదే విషయాన్ని బుద్ధుడి భార్య అడిగిందట. ఇంత అందంగా ఉన్నాను, ఇంత చక్కని కొడుకు ఉన్నాను, ఇంత రాజ్యం ఉంటే నువ్వు ఎందుకు వదిలావు? నీకు ఆనందం అనేది లేదా? మళ్ళీ అక్కడ పోయి ముక్కు మూసుకొని తపస్సు చేశావు, అది కూడా 7 సంవత్సరాలు నీ శరీరాన్ని కష్టపెట్టుకున్నావు, ఎంత శుష్కించిపోయావు. నువ్వు చెప్తున్నటువంటి బోధనల ద్వారా తెలిసి వచ్చింది. అందరు గురువులు నీకు రకరకాల పద్ధతులు చెప్పి అతిగా నీకు ఏదైతే సాధన ఉందో అదన్నీ కాదు, సహజంగా ఉన్నటువంటి నీవు ఆ శ్వాస ధార పైన ధ్యాస ధార ఉంచు అని ఆనాపానసతి విపස්සన అనేటువంటిది ఏ విధంగా నువ్వు తెలియపరిచావో ఆ విశేషంగా చూడడం అనేటువంటిది నీవు ఏమి గమనించావు, దానివల్ల ఏం పొందావు అంటే నా జీవితంలో అన్నీ కూడా అతిగా నేను పొందాను నేను గౌతముడిగా ఉన్నప్పుడు, కానీ మితంలో ఉన్నటువంటి మాధుర్యం అనేటువంటిది అర్థమవుతుంది అని తన భార్యకి చెప్పడం జరిగింది. నేను కూడా అది పొందానే, నేను కూడా నీకు దూరంగా ఉన్నప్పుడు అది కూడా పొందానంటే నీవు నేనున్నప్పుడు అతిగా ఉన్నావు, అతి ప్రేమ చూపించుకుంటున్నావు, అతి బంధంలో ఉన్నావు. నేను లేనప్పుడు అప్పుడు నువ్వు మితంలోకి వెళ్ళావు. కాబట్టి ఏదైతే నేను జ్ఞానం పొందానో ధ్యాన సాధన ద్వారా నేను చేసినటువంటి ఆ పరిసాధన ఏదైతే ఉందో దాని ద్వారా ఏది పొందానో, ఎప్పుడైతే నీవు బంధంలో కూరుకొని పోకుండా, అందుకే ప్రాపంచిక బంధాల నుండి నువ్వు పరమేశ్వరుని వైపు ఎప్పుడు వెళ్తావంటే అతి నుండి నువ్వు మితికి వెళ్ళినప్పుడు నీవు నేను ఒకటే. నేను ఇతరుల యొక్క బాధలు ఎందుకున్నాయో తెలుసుకోవడానికి నేను వెళ్ళాను. ఇతరులు ఎందుకు ముసలివారు అవుతున్నారు, ఎందుకు వారంతా దుఃఖిస్తున్నారు అని తెలుసుకోవడం కోసం. ఎందుకంటే నేను నాతో నేను రమిస్తూ ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను. అతి ఉన్నప్పటికీ నేను అతి యొక్క పరాకాష్ఠలో నేను జీవిస్తూ ఉన్నాను. కానీ అందరూ పడుతున్నటువంటి బాధ తెలుసుకోవడంలో ఆ డిరైవేషన్, అందుకే అంటుంటారు ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నేను సమస్థితికి ఏ విధంగా పొందానో బుద్ధుడు ఈ విషయమే చెప్పాడు. నేను ఇది పొందాను, కానీ నేను పొందినటువంటి స్థితిని నువ్వు కూడా పొందావు. ఎందుకంటే నువ్వు అతిగా బంధంలో కూరుకొని పోకుండా, వ్యామోహంలో కూరుకొని పోకుండా, వైరాగ్యం నీకు అభ్యాసం లేకపోయింది, కానీ వైరాగ్యం అనేటువంటిది రావడం చేత నీవు ఆ సమస్థితిలోకి ఏదైతే మితమైనటువంటి స్థితిలోకి వెళ్ళావు. నీవు 99% పర్ఫెక్ట్గా ఉన్నావు, ఆ 1%. అందుకే అంటుంటారు బాయిలింగ్ పాయింట్ రీచ్ కాకపోతే నీవు 99 డిగ్రీస్ వరకు కూడా నీకు వాటర్ అనేటువంటిది బాయిల్ కాదు కన్నట్టుగా నీకు ఒక్కటి ధ్యానం అనేటువంటిది నీ జీవితంలో కొంత వచ్చేస్తే నీవన్నిటిని అది పరిచయం చేయడమే, గుర్తు చేయడమే అనేటువంటిది బుద్ధుడు చెప్పడం అనేటువంటిది అంతవరకు చాలా కోపం ఉండి ఉన్నది. ఎందుకంటే చాలా వరకు బుద్ధుడు చేసింది కరెక్ట్ అని అనిపించినప్పటికీ కూడా పక్క వాళ్ళందరూ ఏమ్మా నీతో పడలేకనా, నీ మొగుడు దూరం అయిపోయాడు, నేను వదిలిపెట్టిపోయాడు కదా, ఇటువంటి సూటిపోటి మాటల వల్ల ఆమె బాధపడుతున్నటువంటి ఆ బాధంతా కూడా పూర్తిగా తొలగిపోయి ఎస్ మై హస్బెండ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి భావన, నాకు తెలుసు నా హస్బెండ్ అనేటువంటి గ్రేట్. కానీ పక్క వాళ్ళు ఎప్పుడు కూడా తూట్లు పొడుస్తున్నారు కదా, ఏమ్మా నిన్ను వదిలిపెట్టిపోయాడు, నీకేం లోపం ఉంది, నీ నువ్వు ఎక్కువగా కోపం ఎక్కువనా, నీతో పడకనా అనేటువంటి ఈ మాటలన్నీ కూడా అన్నీ ఒక్కసారిగా ఆమెకు తుడిచిపెట్టుకోకపోవడం ఎలా జరిగిందో అతి నుండి మితికి వస్తే మనకు తెలిసి వస్తుంది. ఎస్ దేహాన్ని ఎలా చూసుకోవాలి, అలాగే మన మనసును ఎంత ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఎటువంటి సేవలో మనం నిమగ్నం అవ్వాలి, ఎటువంటి వృత్తిని మనం స్వీకరించాలి. రకరకాల ధ్యాన పద్ధతులు ఉండొచ్చు కానీ ఆనాపానసతియే ఎందుకు చాలా సహజమైనది, సరళమైనది, ఎంతో మనకు సత్యాన్ని మనకు దర్శనం చేసేలా చేస్తుంది అనేటువంటిది మనకు ఎలా అనుభవంలో అతి నుండి మితికి మనం వచ్చినప్పుడు, ఆ మితి ద్వారా మనకు ఆ మధ్య మార్గంలో ఉంటున్నప్పుడు, మనమే మాధవులుగా విలసిల్లుతున్నప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పండి. ప్రకృతిని మనము ప్రేమించలేము, మన కుటుంబాన్ని ప్రేమించలేము, వృత్తిని ఎప్పుడు కూడా అసంతృప్తితో కాకుండా ఎంతో సంతృప్తిగా ఉండలేము, ఏది దోచుకోవాలనే దానికంటే ఏది ఇవ్వాలి, ఏది పంచుకోవాలనేటువంటి రీతిలో ఉండము. జగత్ కళ్యాణం అనేటువంటిది స్వీయ కళ్యాణం ద్వారా వచ్చిందని తెలుసుకున్న తర్వాత ఈ స్వీయం అనేటువంటిది, స్వయం అనేటువంటిది జగత్తులో ఉందన్నటువంటి ఆ జ్ఞానం తెలిసిన తర్వాత జగత్తునకంతా కూడా నీవు సంరక్షించేటువంటి జగన్నాథుడిగా నువ్వు తయారవుతున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఇది కదా, అందుకోసం కదా భూమి ఉన్నది. మనం ఆత్మవత్ విరాజిల్లుతున్నాం. శరీరంలో శరీరం లేకపోయినా మనం ఉన్నాం, కానీ శరీరం ద్వారా మనం చేయాలి కదా. శరీరం కలు ధర్మ సాధనం ఉన్నప్పుడు శరీరం ద్వారా చేయవలసినటువంటిది అన్నీ కూడా మనము
ఇక్కడ సమగ్రంగా నిర్వహించాలి అంటే, సంపూర్ణంగా జీవితం ఆనందించాలి అంటే మితిలోకి వస్తేనే, ఆ మితిలో మనం విరాజిల్లుతూ ఉంటేనే, మితి అయి మనము విలసిల్లుతూ ఉంటే ఏమవుతుందంటే తప్పకుండా జీవితంలో ఇంకెవరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చెప్పినా ప్రతి ఒక్కటి కూడా మనం మితం వైపు ప్రయాణం అవుతుంది. మితం ఎప్పుడు కూడా మనం అమితంగా జీవితాన్ని, అంటే అన్ని కోణాల్లో జీవితాన్ని మనము జీవించడానికి ఒక రాజబాట అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా జ్ఞానం తెలిసినటువంటి వారు, జ్ఞానం పొందినటువంటి వారు ఎందుకు సింపుల్గా ఉంటారు అంటే, సింపుల్గా బట్టలు వేసుకోవడం అని కాదు. బ్రాండెడ్ షర్ట్స్ వేసుకోవచ్చు, బ్రాండెడ్ డ్రెస్సింగ్స్ ఉండవచ్చు, చాలా అడ్వాన్స్డ్గా లేటెస్ట్గా ఉండవచ్చు, కానీ అక్కడ మితమైనటువంటి భావన ఉంటుంది. దానితో ఎలా ఉండాలనేటువంటి అదంతా కూడా తెలిసి వస్తుంది. ఎంతవరకు ఉంచుకోవాలి, నా మనుగడ అనేటువంటిది నా డ్రెస్ బట్టి కాదు, నా మాట బట్టి కాదు, నా బట్టి ఉంది అన్నటువంటిది తెలిసి ఉంటుంది. నా గుర్తింపు అనేటువంటిది ఈ కనిపిస్తున్నటువంటి విషయాలతో నన్ను గుర్తించడం అనేటువంటి ఈ రకంగా కాకుండా నన్ను నేనుగా గుర్తించండి అనేటువంటి నా విలువలు, నా యొక్క చైతన్యము, నా యొక్క ఉనికి, దీన్ని బట్టి గుర్తించడం అనేటువంటిది ఆ మితంలోనే. అమితంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు అమితంగా సంపాదన కావచ్చు, అమితంగా ప్రేమ బంధాలు కావచ్చు, అతిగా నీ వ్యామోహం కావచ్చు, ఇవన్నీ నిన్ను మర్చిపోయేలా చేస్తుంది. నీవు నీలాగా ఉన్నప్పుడు నీ సామర్థ్యము, అందుకే అంటారు యోగీ భవ అర్జున అన్నట్లుగా, మనము ఆ యోగ కర్మసు కౌశలం అన్నట్లుగా ఆ యోగంలో ఉన్నప్పుడు, ఆ మితంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యోగం మితాన్నే సూచిస్తుంది, అతిని సూచించదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా అతి సర్వత్రా వర్జేత్ అని తెలుసుకున్నాం. అయితే మితి సర్వత్రా పూజ్యేత్ అన్నటువంటి విషయాన్ని మన పిఎంసి ద్వారా, మనం ఎక్కడ ఉంటే అక్కడ మన ఆచరణ ద్వారా, మన ప్రజెన్స్ ద్వారా మనం అందరికీ ఆ వైభవాన్ని అందరికీ పరిచయం చేసేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, మన ఆరోగ్యాన్ని పరివృద్ధి చేసుకుంటూ, మన ఆత్మజ్ఞాన విశిష్ట తత్వంలో మనం విరాజిల్లుతూ ఒక స్వర్గతుల్యమైనటువంటి భూమిని సృష్టించబోతామని విన్నవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.